ఈరోజు ప్రజాస్వామ్యం గెలిచింది. దాదాపు పులివెందుల్లో 70 ఏళ్ల రాజకీయ చరిత్రని తిరగరాశాం. గతంలో పులివెందులు అంటానే ఒక భయభ్రాంతులకే ఉండేది. ఈరోజు ప్రశాంతంగా జెడ్పీటీసీ ఎలక్షన్స్ చేసి దాదాపు 6000 చిలుకు పైగా ఓట్లతో ఈరోజు జెడ్పీటీసీ గెలవడం జరిగింది. అంటే కేవలం మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సుపరిపాలనగా ఉంటుంది. ఈరోజు పులివెందుల్లో ప్రజా శాంతిబద్ధంగా ఎలక్షన్స్ జరిగాయి. ప్రతి ఒక్కరూ ఈరోజు బయటకు వచ్చి ఓటింగ్ ఉపయోగించుకున్నారు. గతంలో మీరు చూశారు, గత 40 ఏళ్లలో పులివెందుల ఎలక్షన్ అంటానే భయపడేవాళ్ళు, ఎవరు బయటకు వచ్చేవాళ్ళు కాదు. కేవలం రిగ్గింగ్లు, మండలాలు రిగ్గింగ్లు చేసి అక్కడ భారీ మెజార్టీతో గెలిచే పరిస్థితి. కానీ ఈరోజు ప్రజాయుతంగా ఎలక్షన్ జరిగిన దాని నుంచి జెడ్పీటీసీ పులివెందుల్లో అయితే ఏమి, అలాగే ఒంటిమిట్టలో అయితే ఏమి భారీ మెజార్టీతో మేము గెలవడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా పులివెందుల ప్రజలకు అలాగే ఒంటిమిట్ట ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గతంలో మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి బాబాయ్ గుడ్డలు వేయటని చెప్పేసి ఒకటి హత్యను ఆత్మహత్యగా గుండెపోటు వచ్చిందని చెప్పేసి చిత్రీకరించి మా నాయకుడు చంద్రబాబు నాయుడు మీద అభాండం మోపారు గతంలో. కానీ ఈరోజు నిజాలు వస్తున్నాయి, బయటకు వస్తున్నాయి. అది కానీ ఆ మర్డర్ కేసు కానీ త్వరలోనే సిబిఐ ఎంక్వైరీ ద్వారా బయటకు వచ్చి దాన్ని కానీ త్వరలోనే తెలుస్తామని చెప్పేసి తెలియజేస్తాను. ఇవే కాకుండా మద్యం కేసు, లిక్కర్ స్కామ్, దాదాపు 3500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగితే దాంట్లో మొదటి ముద్దాయిగా చేర్చే పరిస్థితి ఇవాళ రేపు కనపడుతూ ఉంది. ఎక్కడ చూసినా కానీ కనీసం అంటే చిన్న షాప్లో కానీ ఇవాళ రేపు ఆన్లైన్ ద్వారా లేకపోతే ఫోన్పే ద్వారా ట్రాన్సాక్షన్స్ ఉండేటివి. అలాంటిది గత 5 ఏళ్ళు ఎక్కడే కానీ మద్యం దాంట్లో క్యాష్ తప్ప ఎక్కడే కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ ఎక్కడే కానీ చేయించలేదు. దేనికంటే కేవలం నువ్వు కమిషన్లు దండుకోవడం కోసమే క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయించామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇవే కాకుండా గతంలో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పుగా ఇస్తే ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కేవలం సంవత్సరం కాలంలోనే మళ్ళా పరిపాలన గాడిలో పెట్టి ఈరోజు బ్రహ్మాండంగా సాగించే పరిస్థితి. ముఖ్యంగా పెన్షన్స్ 3000 రూపాయల నుంచి 4000 రూపాయలు మేము మాట చెప్పిన దానికి తొలి 5 సంతకాల్లోనే పెన్షన్స్ కానీ ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా డిఐసి గతంలో ఎక్కడే కానీ ఒక టీచర్ పోస్ట్ ఉద్యోగం గత 5 ఏళ్ళలో ఫిలప్ చేసిన దాఖలాలు లేవు. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు గవర్నమెంట్ ఏర్పడిన ఈ సంవత్సరం కాలంలోనే దాదాపు 16,347 ఉద్యోగాలు ఈరోజు డిఎస్సి ద్వారా ఫిలప్ చేసే పరిస్థితి. ఇవే కాకుండా గతంలో అన్న క్యాంటీన్లు మీరు మూసేపించారు. కానీ ఈరోజు 205 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయించి కేవలం 5 రూపాయలతోనే 3 పూట్ల పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కేవలం 5 రూపాయలతోనే ఈ అన్న క్యాంటీన్లో భోజనం చేసే పరిస్థితి. ఇవే కాకుండా గతంలో మీరు పోలవరం నాశనం చేశారు. కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే దాదాపు 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మళ్ళా పోలవరాన్ని గాడి మీద తీసుకొచ్చి పెట్టాం. ఇవే కాకుండా అమరావతిని 3 ముక్కలు ఆడుకున్నారు. గత 5 ఏళ్లలో కర్నూలు అంటారు, విశాఖపట్నం అంటారు, అమరావతి అని చెప్పేసి 3 ముక్కలు ఆడుకొని అక్కడ ఉండే రైతుల్ని ఎవరైతే ఉన్నారో అందరినీ నాశనం చేసి రియల్ ఎస్టేట్ వ్యవస్థను అంతా నాశనం చేసి గత 5 ఏళ్ళలో చేశారు. కానీ ఈరోజు మళ్ళీ అమరావతిని 40,000 కోట్ల రూపాయలతో గాడి మీద పెట్టి 2029 కల్లా అది కంప్లీట్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది. ముఖ్యంగా అనంతపురం జిల్లా వెనుకబడిన ప్రాంతం, హెచ్ఎన్ఎస్ఎస్ గతంలో కేవలం 1800 క్యూసెక్లు మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి వచ్చేది. కానీ 100 రోజుల్లోనే దాన్ని 1800 నుంచి 3800 క్యూసెక్లకి వైడనింగ్ చేసి కాలువ వైడనింగ్ చేసి ఈరోజు 3800 క్యూసెక్లు పోతిరెడ్డిపాడు నుంచి అనంతపురానికి వస్తున్నాయంటే అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం ఘనత, మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనత అని చెప్పేసి గర్వంగా తెలియజేసుకున్నాం. ఇవన్నీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ముఖ్యంగా ఇండస్ట్రీస్ గతంలో
5 ఏళ్లలో ఎక్కడే కానీ ఒక ఇండస్ట్రీ వచ్చిన దాఖలా లేదు. కానీ ఈరోజు 9,50,000 కోట్ల పెట్టుబడులు ఈరోజు సంవత్సరం కాలంలోనే వచ్చాయి. మేము మా మేనిఫెస్టోలో భాగంగా 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఆల్మోస్ట్ 10 లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సర కాలంలో తీసుకొచ్చాం. ఇంకా అనేకమైనటువంటి ఐటీ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, అలాగే ఫార్మా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ముఖ్యంగా అనంతపురం నియోజకవర్గంలో, అనంతపురం జిల్లాలో సోలార్ అయితే ఏమి, అలాగే డిఫెన్స్ ఇండస్ట్రీ అయితే ఏమి, అలాగే విండ్ మిల్ ఇండస్ట్రీస్ అయితే ఏమి, ఇవన్నీ రాబోతున్నాయి. దాదాపు 10,000 మెగావాట్ల విద్యుత్ ఓన్లీ అనంతపురం జిల్లా నుంచే ప్రొడ్యూస్ చేస్తున్నారని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా మా అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి వస్తే దాదాపు గతంలో ఎన్నడూ లేని విధంగా సంవత్సరం కాలంలో దాదాపు 122 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. దానికి ముఖ్యంగా మున్సిపాలిటీ ఫండ్స్ అయితే ఏమి, తర్వాత ఎన్ఆర్జీఎస్ అయితే ఏమి, తర్వాత ఎన్క్యాప్ ఫండ్స్ అయితే ఇవన్నీ తీసుకొచ్చి ఈరోజు సంవత్సరం కాలంలో 122 కోట్లతో అభివృద్ధి జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇవే కాకుండా చాలా వరకు ప్రపోజల్స్ పంపించాం. ముఖ్యంగా నడివంక దాదాపు 80 కోట్లతో ప్రపోజల్స్ కానీ పంపించడం జరిగింది. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి దాదాపు 750 కోట్లతో డిపిఆర్ రెడీ చేసి పంపించాం. దాన్ని ముఖ్యమంత్రి వారి గారి దృష్టికి తీసుకెళ్లాను. మనకి దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నాం, ఫండ్స్ ఇబ్బందిగా ఉన్నాయి. ఖచ్చితంగా మన ప్రభుత్వంలో ఖచ్చితంగా శాంక్షన్ చేయించేసి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇప్పిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి వర్యులు తెలియజేయడం జరిగింది. ఇవే కాకుండా గతంలో మీరు చూశారు, డంపింగ్ యార్డ్ అంటే అనంతపూర్లో చాలా ఇబ్బంది ఉండేది. గత 35 ఏళ్ల నుంచి ఎవరే కానీ డంపింగ్ యార్డ్ కదిలిసిన దాఖలా లేవు. కానీ ఈ సంవత్సరం కాలంలోనే మా ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకెళ్ళి దాన్ని డంపింగ్ యార్డ్ క్లీన్ చేయించే విధంగా ఈరోజు పనులు జరుగుతున్నాయి. అక్టోబర్ 2వ తేదీ కల్లా ఏదైతే డంప్ ఉందో అది డంపింగ్ మొత్తం క్లీన్ అవుతుంది. అలాగే కొత్త డంపింగ్ యార్డ్ కానీ ల్యాండ్ కానీ చూడడం జరిగింది. డంపింగ్ యార్డ్ కానీ షిఫ్ట్ చేస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ, అవే కాకుండా పెన్షన్స్ అయితే కొత్త పెన్షన్స్ వచ్చాయి. అలాగే ఇంకా రేషన్ కార్డ్స్ వస్తున్నాయి. తర్వాత టిడ్కో హౌసెస్ దాదాపు 2014 నుంచి 19లో మేము ఏవైతే కట్టి పెట్టామో అవే పరిస్థితులు ఈరోజు టిడ్కో హౌసెస్ ఉన్నాయి. కేవలం పెయింట్లు మార్చుకొని ఎవరికి ఇవ్వకోకుండా అలాగే పెట్టుకున్నారు. కానీ ఈరోజు ఇంకొక 60 కోట్లు ఖర్చు పెడితే దాదాపు 3,000 ఇళ్ళు అర్బన్ నియోజకవర్గానికి అందుబాటులోకి వస్తున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇవే కాకుండా నిన్న మా సిపిఐ రామకృష్ణ అన్న మాట్లాడారు. అనంతపురం ఎమ్మెల్యే కబ్జాలు చేస్తున్నాడు, దందాలు చేస్తున్నాడు, తర్వాత చికెన్ అంటాడు, తర్వాత రైస్ అంటాడు. పాపం నాకు అన్న రామకృష్ణ అంటే చాలా అభిమానం. ఎందుకంటే నేను ఎంపీపీగా ఉన్నప్పటి నుంచి రామకృష్ణ అన్న బాగా తెలుసు. నా మనస్తత్వం ఆయనకి బాగా తెలుసు. పాపం విజయవాడలో ఉంటున్నాడు ఈ మధ్యకాలంలో. గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు ఇక్కడ. అప్పుడు ఇక్కడుండే రిలేషన్స్ తోటి, కొంతమంది సీనియర్ నాయకుల రిలేషన్స్ తోటి బాగా పరిచయాలు ఉన్నట్లున్నాయి అన్నకి. దానిలో భాగంగా నిన్న సిపిఐ సభలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత మరి నా మీద బాగా అంటే ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ బాగా చదివాడు అన్న. కానీ ఒకసారి సిపిఐ రామకృష్ణ గారికి ఒకటే తెలియజేస్తున్నాను, అన్న మీ పార్టీ తరఫున విచారించుకోండి. ఎక్కడే కానీ ఈ అనంతపురంలో ఈ సంవత్సరం ఉన్న కాలంలో నా బంధువుల పేరు మీద కానీ, మా ఇంట్లో వాళ్ళ పేరు మీద కానీ, లేకపోతే నా పేరు మీద కానీ ఒక సెంటు భూమి ఇక్కడ కొన్నామని కానీ, లేకపోతే ఎక్కడన్నా రిజిస్ట్రేషన్ చేయించినామని కానీ మీరు విచారించుకోవచ్చు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ మీరు చదివి నన్ను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదన్న. అది వ్యక్తిగతంగా దూషించారు మీరు. కరెక్ట్గా దాన్ని కొద్దిగా అంటే నేను ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే రామకృష్ణ అన్న అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అప్పుడప్పుడు ఫోన్ చేశాడు, తమ్ముడు ఎట్లా ఉన్నావమ్మా, బాగున్నావా, బాగా అవకాశం వచ్చింది. ఎలక్షన్స్ అప్పుడు కానీ నాకు సపోర్టింగ్గానే మాట్లాడు. మా వాళ్ళకి చెప్తానమ్మా కొంచెం జాగ్రత్త చూసి చేసుకోండి అని చెప్పేసి ఎలక్షన్ అప్పుడు సపోర్ట్ చేశారు రామకృష్ణ అన్న. దాని తర్వాత కానీ కొన్ని ఇట్లా వస్తున్నాయమ్మా జాగ్రత్త చేసుకో అని చెప్పేసి చెప్పడం కానీ జరిగింది. ఆ రోజే నేను చెప్పాను, అన్న ఇది దుష్ప్రచారం చేస్తున్నారు, కేవలం నా మీద గిట్టని వాళ్ళు మాత్రమే ఇది చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రోజు కానీ తెలుసమ్మా నాకు ఇవన్నీ తెలుసు, ఎవరు చేస్తున్నారో తెలుసు, ఎలా జరుగుతుందో అని కానీ నాకు తెలుసు అని చెప్పేసి ఆ రోజు కానీ రామకృష్ణ అన్న మాట్లాడడం జరిగింది. అన్న ఒక్కసారి ఆలోచించండి, మీ వాళ్ళు ఉన్నారు, మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, ఇక్కడ ఎంక్వైరీ చేసుకోండి. ఎక్కడన్నా నా పేరు మీద కానీ, లేకపోతే ఎక్కడన్నా నా పేరు చెప్పి ఎవరన్నా రైస్ వసూలు చేసినా కానీ, లేదో చికెన్ అంటున్నారు. ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక నాయకుడు మొదలుపెట్టాడు రైస్ వసూలు చేశారు అని చెప్పేసి, ఎవరో మా బంధువులను ఎవరో ట్రాప్ చేశామని చెప్పేసి. ఆ బంధువుని ఈరోజు కానీ
మా ఇంటి గడప దాదాపు సంవత్సరం పైన అయింది, మా ఇంటి గడపగానే ఎక్కిన ఇలా ఏది ఫోన్లో మాట్లాడాలని చెప్పేసి. తర్వాత చికెన్ది ఎవరిదో ఆడియో, స్నేహ చికెన్ది ఆడియో ఎవరో ఎల్లనూరు పుట్లూరులో అతన్ని తీసుకొచ్చి చికెన్ పెట్టారు. ఎల్లనూరు పుట్లూరులో రిలేషన్స్ ఎవరికి బాగున్నాయనేది అనంతపురం ప్రజలకి అందరికీ బాగా తెలుసు. అక్కడ తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడించి వాళ్ళ రికార్డు చేయించిన దానికి ఎమ్మెల్యే హస్తం ఉందని చెప్పేసి ఆ రోజు మాట్లాడారు. ఇవన్నీ నిరూపితమైనవి. పోలీసు వాళ్ళు పిలిపించి విచారించారు, ఏమయ్యా ఎమ్మెల్యేకి సంబంధం ఉందా అని. రైస్ వాళ్ళని పిలిపించి విచారించారు, ఏమయ్యా ఎమ్మెల్యేకి సంబంధం ఉంది. ఆ రోజు బాగా క్లియర్గా క్లీన్ చిట్ ఇచ్చారు. మళ్ళీ ఈరోజు భూ కబ్జాలు అంటున్నారు. ముఖ్యంగా నిన్న ఆశ్రా హాస్పిటల్ది నాకు తెలియదు, ఎవరో అమ్మాయో తెలీదు, వీళ్ళు కానీ తెలీదు. వీళ్ళేమో కుంటిమద్ది తర్వాత సీకేపల్లికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ లీడర్లు. నిన్న పేపర్లో వాళ్ళు అరెస్ట్ చేసే వరకు నాకు వైఎస్ఆర్సీపీ లీడర్లు అని తెలియదు, వాళ్ళ పేర్లు కానీ తెలియదు. కానీ ఇక్కడ శ్రీనివాస్ చౌదరి అని ఒక అతను ఉంటాడు రామ్నగర్లో. ఆయన అమ్మాయిని పిలుచుకొచ్చేసి జెడ్పీ కాంపౌండ్లో వీడియో తీపిచ్చేసి ఎమ్మెల్యే బామర్ది పేరు చెప్పని చెప్పేసి బలవంతంగా అమ్మాయితో చెప్పించారు. నాకేం డబల్ రిజిస్టర్ చేస్తాడు. డబల్ రిజిస్ట్రేషన్ నాకేం సంబంధం? అదే సబ్ రిజిస్టర్ మీద ఈరోజు నేను ఎంక్వైరీ చేయించాను, డిఆర్ కంప్లైంట్ ఇచ్చాను, ఎంక్వైరీ జరుగుతుంది. డబల్ రిజిస్ట్రేషన్ ఎలా చేశాడని చెప్పేసి ఎంక్వైరీ జరుగుతుంది. ఖచ్చితంగా సబ్ రిజిస్టర్ మీద కానీ చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే అమ్మాయి చెప్పినా కానీ దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేకి సంబంధం లేదు, ఎమ్మెల్యే బామర్దికి సంబంధం లేదని చెప్పేసి చెప్పినా కానీ మళ్ళా మధ్యలో వ్యక్తులు ఎవరో పోయి రెచ్చగొట్టే విధంగా, ముస్లిం మైనార్టీలు అని చెప్పేసి రెచ్చగొట్టే విధంగా మాట్లాడి వీడియోలు చేపించేసి దాన్ని పోస్ట్ చేయడం జరిగింది. ఇంకో దౌర్భాగ్యకమైన విషయం ఏంటంటే, మా పార్టీ వాళ్ళే అమ్మాయి వీడియో మాట్లాడుతూ ఉంటే మా పార్టీ వాళ్ళే మా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని గవర్నమెంట్ తిడుతూ ఉంటే కనీసం పక్కన ఉండి మందలించిన దాఖలు కానీ లేవు. ఆ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది మా పార్టీకి సంబంధించిన వాళ్ళే. ఎవరి దగ్గర ఉండేవాళ్ళు వాళ్ళు, ఎవరు పంపించిన వాళ్ళు ఆ టైంలో. నేను ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉంటే ఆస్ట్రేలియా ఎప్పుడు ఎక్కడ బయటికి పోయినా కానీ ఏదో ఒక టెన్షన్ పెడతారన్నమాట. అంటే ఇది అనంతపూర్లో నేను లేని చూసి బాగా కరెక్ట్గా ఏదో ఒకటి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. గతంలో కానీ బయటికి వెళ్ళినప్పుడు, ఫారెన్లో ఉన్నప్పుడు ఇదే ఒక పంచాయతీ పెట్టారు, వైశాజ్ ల్యాండ్ కబ్జా అయిందని చెప్పేసి. ఆ వైశాజ్ ఎవరో తెలియదు నాకు, ఈ పక్క వ్యక్తులు ఎవరో తెలీదు నాకు. మన కాన్స్టిట్యున్సీనే కాదు అది, రాప్తాడు కాన్స్టిట్యున్సీలోకి వచ్చే ల్యాండ్ అది. రాప్తాడుకు సంబంధించిన వ్యక్తులు కొట్టుకుంటే, వైశాసు వాళ్ళు కొట్టుకుంటే దాన్ని కానీ దగ్గుబాటి ప్రసాద్ చేయించాడని చెప్పేసి పుకార్లు లేపారు. దాంట్లో బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక సీనియర్ జర్నలిస్టు, ఒక ప్రముఖ టీవీ ఛానల్ సీనియర్ జర్నలిస్టు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి వైశాస్కి ఫోన్ చేసి, మీ వైశాస్ భూములన్నీ ఎమ్మెల్యే కాజేస్తా అంటే మీరు ఎందుకు స్పందించరు అని చెప్పేసి వైశా శబరి అనే అతనికి ఫోన్ చేస్తాడు. అబ్బాయి ఫోన్ చేసి, అన్న ఇట్లా ఫోన్ చేశారన్న పలానా ఆయన మిమ్మల్ని ఇది ఇబ్బంది పెట్టమని చెప్పేసి చెప్తా ఉన్నాడు అని చెప్పేసి అబ్బాయి నాకు ఫోన్ చేశాడు. అంటే మీరు కానీ జర్నలిస్టులు కానీ మిత్రులు కానీ ఆలోచించాలా. నిజంగా జరుగుతా అంటే, నిజంగా జరిగింటే ఖచ్చితంగా మీ తల దించుకుంటా, ఖచ్చితంగా దాని ఏదన్నా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా మీకు నేను సమాధానం చెప్తా. అలా కాకుండా ఎవరో చెప్పారని చెప్పేసి, ఎవరో వెనక నుండి ఫోర్స్ చేయించి మాజీలు ఫోర్స్ చేశారని చెప్పేసి ఇట్లా బురద జల్లడం నా మీద సమంజసం కాదని చెప్పేసి మీడియా మిత్రులకు కానీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకొకటి, ఇక్కడ బుడుబుక్కలోది నాకు సంబంధించిందే అంశం కాదు. ఎవరు అమర్నాథ్ చౌదరి, ఆయన అగ్రిమెంట్ ఎప్పుడో చేసుకున్నాడంట. అమర్నాథ్ చౌదరికి బుడుబుక్కలు వాళ్ళు ఏదో ఎంఆర్ఓతో పోయి సర్వే పెట్టించుకున్నారు, అయిపోయింది, వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆ రోజు ఏం జరగలేదు. నెక్స్ట్ డే పొద్దున్నే పిలిపించుకొని, ఇంటి దగ్గరికి పిలిపించుకొని రెచ్చగొట్టి పోయి మీరు ల్యాండ్లోకి పోండి, అక్కడ పోయి ప్రెస్ మీట్ పెట్టండి. ఎవరి ఇంటి దగ్గర నుంచి పోయినారనేది అందరికీ తెలుసు. అక్కడ ఎవరు ఇంటి దగ్గర పిలిపించుకొని మాట్లాడింది అనేది అందరికీ తెలుసు. ఖచ్చితంగా అనంతపూర్ ప్రజలు కానీ ఆలోచించాలా. నాకు భూ కబ్జాలు చేయాల్సిన అవసరం లేదు, తర్వాత చిల్లర పనులు చేసిన అవసరం లేదు, వసూళ్ళు అవసరం లేదు. దేనికంటే నేను సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి
విలువలతో కూడి పెరిగినోడిని నేను, విలువలు ఉండేవాడిని. కేవలం నా అదృష్టం బాగుండి నేను హైదరాబాద్లో బిజినెస్ చేస్తూ కోట్ల రూపాయలు నాకు సంపాదించుకున్నా నేను. నాకి, నా పిల్లలకి, నా తమ్ముళ్ళకి ఎక్కడే కానీ తక్కువ లేకోకుండా సంపాదించుకున్నాను. ఈరోజు కానీ నా ఆస్తి కానీ లేకపోతే నాకు తిండి తర్వాత దాదాపు నా దగ్గర 1000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. అలాంటి పరిస్థితి నుంచి ఈ చిల్లర దానికి నేను పాల్పడతానా? కబ్జాలు అంటున్నారు, కనీసం ఒక్కటి ప్రూవ్ చేయలేకపోతున్నారు. ఎక్కడ చేశాను అనేది. చికెన్ అన్నారు, చికెన్ క్లియర్గా స్నేహ చికెన్ వాళ్ళ ఎండీనే చెప్పాడు సంబంధం లేదని చెప్పేసి. తర్వాత నేను ఒక ఆయన మాట్లాడుతాను, నేను ఎంక్వైరీ చేపిస్తాను, నేను మొత్తం అంతా అదే. నేను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఎంక్వైరీ చేపిస్తే. ఎందుకంటే నాకు కానీ కావాల్సింది అదే, క్లీన్ చిట్ రావాలా. పైన ఆల్రెడీ 2-3 సార్లు ఇంతకుముందు స్టార్టింగ్లోనే అంటే నాకు సీట్ ఇచ్చినప్పటి నుంచి గత 17 నెలల నుంచి ఈరోజు ఇదే పని అన్నమాట. అంటే ఎమ్మెల్యే టార్గెట్ సీటు వచ్చిన తర్వాత అప్పుడు ఎలక్షన్స్లో బాగా ఇబ్బంది పెట్టారు, రోజుకో ప్రాబ్లం క్రియేట్ చేశారు. కానీ నా దయ బాగుండి చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన, తర్వాత లోకేష్ అన్న గారి పుణ్యాన ఈరోజు నేను ఎమ్మెల్యే ఇక్కడ. నేను పుట్టిందైతే ఈ ఊరు కాదు, నాది ఇక్కడ పక్కనే బండమీదపల్లి, 20 కిలోమీటర్లు ఇక్కడ. కానీ నాకు అవకాశం కల్పించారు కాబట్టి అనంతపూర్లో దాదాపు 5 లక్షల మంది ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించారు కాబట్టి నా ఫ్యాక్టరీలు కానీ వదిలేసి గత సంవత్సరంన్నర నుంచి ఇక్కడే ఉంటున్నా నేను. నా ఫ్యాక్టరీలో సంవత్సరంన్నర నుంచి ఒక 2-3 సార్లు నా ఫ్యాక్టరీకి వెళ్ళింటానేమో. కనీసం ఏ రోజో కానీ అంటే నా ఫ్యామిలీతో కానీ సరిగ్గా గడిపిన క్షణాలు లేవు. కానీ ఈరోజు దాదాపు ప్రతి ఒక్కరూ అంటే మౌత్ పబ్లిసిటీ, ఇలా చేయండి, ఇలా మాట్లాడండి, ఇలా చేయండి, ఇలా మాట్లాడండి. ఈరోజు పొద్దున మిత్రుడు అంటున్నాడు, అన్నా నువ్వు డబ్బులు కలెక్ట్ చేస్తున్నావు అంట కదన్నా అని. ఒక లాయర్ మిత్రుడు అంటున్నాడు, ఎవరు చెప్పారన్నా అంటే ఇట్లా అనుకుంటున్నారన్నా. ఏమనుకున్నారంటే మా పిల్లలు పోతారంట డ్రంక్ అండ్ డ్రైవ్, పిల్లలకు అది సిఐకి పట్టిస్తారంట, వాళ్ళ దగ్గర నుంచి వచ్చి డబ్బులు మీ వాళ్ళు తీసుకొస్తున్నారంట అన్నా అని. ఎక్కడన్నా ఒకటి చూపించండి ఆధారం. ఖచ్చితంగా మా బంధువులైనా కానీ మా ఇంట్లో వాళ్ళైనా కానీ ఎవరినైనా ఖచ్చితంగా ఇట్లాంటి పనులు చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను చర్యలు తీసుకుంటా. ఇంకో విషయం, నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు, ఎవరికే కానీ తెలియదు, ఎలక్షన్స్లో పనిచేశారు. దాని తర్వాత అసలు అనంతపూరే రావద్దని నేను చెప్పాను. మీ బిజినెస్లు, నాకు బిజినెస్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, బిజినెస్లు చూసుకోండి మీరు. అనంతపూర్ రాజకీయాలకు కానీ అనంతపూర్ దీంట్లో కానీ ఎక్కడే కానీ జోక్యం చేసుకోవద్దాం కానీ క్లియర్గా చెప్పాను మా తమ్ముళ్ళకి. ఎక్కడే కానీ మా తమ్ముళ్ళ పేరు కానీ లేకపోతే నా బంధువుల పేర్లు కానీ వినిపించేదాకా లేవు. ఈరోజు అశోక్ అనేవాడు నా బావమరిది, నాతో పాటు చిన్నప్పటి నుంచి ఇంట్లో పెరిగాడు, ఈరోజు కానీ నాతో పాటే ఉంటాడు వాడు. అలాంటి పట్టుకొని, దేనికంటే వాడు విలువలతో పెరిగినాడు నాతో పాటు, అలా ఉంటాను పట్టుకొని ఈరోజు అక్కడ కబ్జా చేపిస్తున్నాడు, ఇక్కడ కబ్జా చేపిస్తున్నాడు, ఇంకోటి అని మాట్లాడుతూ ఉన్నారు. అందరి మాదిరి నాకు సొసైటీలు లేవు, హౌసింగ్ సొసైటీలు లేవు, సంఘమిత్ర సొసైటీలో నేనేమో భూములు ఏం లేవు. నాకు 99 నేను చైర్మన్గా ఉండి 99 ఇయర్స్లో లీజ్ గేమ్ రాసుకోలే నేను. 0 ఇట్లు బినామీల పేర్లో ఏం పెట్టలేదు నేను. ఎక్కడైనా కానీ సెంటు చూపించాను నా పేరు మీద అనంతపూర్లో ఈ 1.5 ఇయర్ కాలంలో. గతంలో నేను కొన్ని తప్పితే ఈరోజు 99 ఇయర్స్ ఈరోజు మాట్లాడుతున్నారు సీనియర్ పెద్దలు. అర్థం చేసుకోవాలా, అవకాశం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. పార్టీ లైన్లో ఉంటూ పొద్దున్న లేస్తాను బుర్జుండడం మంచిది కాదు. మీకు ఏదన్నా అడ్వైజ్ చేయాలనిపిస్తే చేయండి, ఖచ్చితంగా నేను స్వీకరిస్తా. పెద్దలు చెప్పింది వింటా నేను, పెద్దలే కాదు ఎవరు చెప్పినా వింటా నేను. ఇంకో ఇలా కాదు, ఇలా చేయండి అని చెప్పేసి, లేకపోతే డెవలప్మెంట్ తీసుకొని రండి, డెవలప్ చేద్దాం. గతంలో తను ఎమ్మెల్యేగా ఉన్నాడు, బాగా డెవలప్ చేశాడని చెప్పి, అభివృద్ధికి మారిపోయారని చెప్పి నువ్వు చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు యంగర్స్కి అవకాశం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. మేము కానీ కష్టపడి పనిచేస్తున్నాం 24 గంటలు. పొద్దున్నే మీరు చూశారు, మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో గతంలో ఏ ఎమ్మెల్యేనా తిరిగాడు ఇక్కడ. నేను సంవత్సరం కాలంలోనే 50 డివిజన్లు కంప్లీట్ చేశాను, 4 పంచాయతీ కంప్లీట్ చేశాను తిరగడం. డివిజన్లోకి వెళ్తే కనీసం అక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, నేను వెళ్తున్నానంటే డివిజన్ క్లీన్ అవుతుంది, కాలువ క్లీన్ చేస్తూ ఉన్నారు, అక్కడ
ఫాగింగ్ చేస్తూ ఉన్నారు, పార్కులు క్లీన్ చేస్తున్నారు. నేను ఎమ్మెల్యే వస్తున్నాడు అంటేనే ఆ డివిజన్ క్లీన్ అయిపోతుంది. దానిలో భాగంగానే అంటే ఇవన్నీ డబ్బులు ఖర్చు లేకోకుండా చేసే పనులు. దానిలో భాగంగానే మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమం అని చెప్పి పొద్దున్న 6:30 నుంచి 9:30 రోజు 3 గంటలు తిరుగుతూ ఉన్నాను. ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పెట్టారు. దాదాపు నెల రోజుల్లోనే 1,06,000 ఇండ్లు మా కూటమి ప్రభుత్వం తిరిగింది. 1,06,000 ఇండ్లలో ఏ ఏ సమస్యలు ఉన్నాయి, ఏమేమి బెనిఫిట్స్ వచ్చాయి, వాళ్ళకి తల్లికి వందనంతో ఎంతమందికి పిల్లలకు పడింది, తర్వాత ఈ రైతులకు ఎంతమందికి పడింది, ఇవన్నీ మొత్తం మేము సర్వే చేసి ఇచ్చాం. తర్వాత ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా, లేకపోతే ఈ సంవత్సరం కాలంలో మేము ఏమైతే చేశామో, ఏమైతే డెవలప్ చేశామో ఇవన్నీ ప్రజలకు వివరించడం జరిగింది. ఇలాంటి అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వీడు స్టాండ్ అయిపోతాడేమో అనంతపూర్లో, ఇంకా నెక్స్ట్ కానీ వీడే ఎమ్మెల్యే అవుతాడేమో, నెక్స్ట్ కానీ వీనికే సీట్ ఇస్తారేమో అని చెప్పేసి భయపడి ఇలాంటివి మాట్లాడడం ఎంతవరకు మీకు సబబు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే అందరి మాదిరి నేను తాలిబొట్లు దంచలా ఎక్కడ, లేకపోతే ఫ్యామిలీలు గొడవలు పెట్టి నేను ఇచ్చేలే ఎక్కడే. కానీ ఎంతసేపు ఉన్నా నాకు తెలిసింది ఒకటే, చేతనైతే సాయం చేస్తా, లేకపోతే ఇంట్లో కూర్చుంటా. ఇంకొకటి రాజకీయం చేసి వాళ్ళకు వీళ్ళకి కొట్లాట పెట్టి, లేకపోతే వాళ్ళకు వీళ్ళకి ఇంకోటి చేసి నేనైతే చేయను. నాకు ముస్లిం మైనార్టీలు అంటే చాలా అభిమానం. మీరు చూసి అబ్జర్వ్ చేశారు లేదు, గత సంవత్సరం నుంచి ముస్లిం కార్యక్రమం ఏది ఉన్నా కానీ నేను అటెండ్ అవుతున్నా. ఎక్కడ ఎవరి ఇంటికి పిలిచినా, ఏ పెళ్ళికి పిలిచినా, ఎవరి ఇంట్లో ఫంక్షన్ ఉందన్నా నేను వెళ్తున్నా ముస్లిం మైనార్టీ వాళ్ళకి. మొన్న నా మిత్రుడు జకీబుల్లా చనిపోతే దగ్గర నుండి కార్యక్రమాలు చేశాను నేను. జకీబుల్లా గారు మా పార్టీ సీనియర్ నాయకుడు. ఈరోజు కానీ నాకు వాళ్ళ ఇంటితో ఆల్మోస్ట్ లైక్ ఇది ఒక బ్రదర్తో ఉన్నంత సంబంధం ఉంది నాకు జకీబుల్లాతో. ఈరోజు కానీ సైఫుల్లా గారితో కానీ రోజు నేను మాట్లాడుతూ ఉంటాను, ఎట్లా ఉంది, ఏ పిల్లలు ఎలా ఉన్నారు, ఏంటి అని. నా దగ్గర ఉండేది మ్యాక్సిమం చుట్టూ ఉండేది కానీ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు, మైనార్టీస్. కేవలం ఇవి రాజకీయ లబ్ధి కోసం ఆ శ్రీనివాస్ అనే అతను తీసుకొచ్చి జెడ్పీలో మీటింగ్ ఇచ్చి దాని వీడియో పెట్టించి దాన్ని ఏదో జరిగిపోయింది, అంతా అయిపోయింది, దానిలో లోతుగా విచారించమని చెప్పేసి పోలీసులకు కానీ చెప్పాను. పోలీసులు నెక్స్ట్ డే ఏదో గొడవ జరిగితే పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఎక్కడ వాళ్ళని చూస్తే ఒకరేమో కుంటిమద్ది, ఒకరు సీకేపల్లి. నెక్స్ట్ పేపర్లో చూశాను నేను వాళ్ళ పేర్లు అన్నీ, సీకేపల్లి, కుంటిమద్ది, కోలేపల్లి, వైఎస్ఆర్సీపీ లీడర్లు. నాకేంటి సంబంధం వాళ్ళతో? ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ట్రాప్ చేపించేసి బురద చల్లడం అనమాట. ఆ అమ్మాయితో బలవంతంగా ఎమ్మెల్యే బావమరిది పేరు చెప్పమని. ఏంటి అది అసలు? ఎక్కడ పోతుంది అనంతపూర్? అంటే భయం లేదు. ఇప్పుడు తీసుకొచ్చి ఎవరైతే తీసుకొచ్చారో తీసుకొచ్చి మాట్లాడిచ్చి దాన్ని వీడియో స్ప్రెడ్ చేసి, ఎందుకంటే నాది బర్త్డే ఉంది 10వ తేదీ బర్త్డే ఉంది కాబట్టి బర్త్డేకి ఏదో డిస్టర్బెన్స్ పెట్టాలా. ఫ్లెక్సీలు కట్టారు బాగా, నాకు తెలియగానే తెలియదు ఫ్లెక్సీలు కట్టినట్లా. నేను ఆస్ట్రేలియా నుంచి 7వ తేదీ వస్తే 9వ తేదీ ఇక్కడికి వచ్చాను. లేదండి, ఎందుకంటే లేదండి, అంటే రాజకీయంగా ఈ కుట్రలు కుతంత్రాలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసింటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు చేస్తారు అని. కానీ నా దౌర్భాగ్యం ఏంటంటే వితిన్ ద పార్టీ ఉంటూ గత 14 నెలలుగా నేను ఎమ్మెల్యే అయిన రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతూనే ఉంటాయి. దానికి నేను మెంటల్గా ప్రిపేర్డ్. ఎందుకంటే మా సార్ చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా అర్బన్లు అంటే ఇలాగే ఉంటాయి అని చెప్పేసి బాగా క్లియర్గా నాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటా నేను. నా ధ్యేయం ఒకటే, అనంతపూర్ ప్రజల్ని అనంతపూర్ని అభివృద్ధి చేయడమే నా ధ్యేయం. ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అవకాశం కల్పించారు. ఇక్కడ గత 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుండి చరిత్ర ఉన్న నాయకుల్ని కాదని, అలాగే 40 ఏళ్ళు 2 సార్లు ఎంపీగా తర్వాత ఎమ్మెల్యేగా ఉన్న అనంత వెంకటరామరెడ్డి మీద పోటీ చేయడానికి అవకాశం కల్పించారు. నాకు అవకాశం కల్పించిన దానికి నాకు గెలిపే ధ్యేయంగా నా కార్యకర్తలను కానీ తర్వాత మా నాయకులను కానీ మోటివేట్ చేసుకుంటూ గెలిపే ధ్యేయంగా పనిచేశాం. దాంట్లో భాగంగా
మా చంద్రబాబు నాయుడు గారిని చూసి 23,000 ఓట్ల మెజార్టీతో అనంతపురం ప్రజలు నన్ను గెలిపించారు. అంటే దాదాపు లక్ష ఓట్ల పైగా నాకు ఓట్లు వేశారు. ఖచ్చితంగా ప్రజల రుణం తీర్చుకుండేకే నేను దాదాపు 1.5 ఇయర్ నుంచి ఇక్కడ కష్టపడుతున్నాను. కనీసం నేను ఏ రోజు నా 1.5 ఇయర్లో కనీసం నా ఫ్యాక్టరీ చుట్టూ కానీ తిరిగి చూడలేదు. ఖచ్చితంగా అది పార్టీ పరంగా కానీ మా పార్టీ నేను ఒకటే ఎవరిని పట్టించుకోను. మా చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశాలు ఇస్తారో దాన్ని మాత్రం పని చేసుకుంటూ వెళ్తా. పార్టీ లైన్లో ఉంటా. ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అభివృద్ధి కార్యక్రమాలు మాత్రమే నేను చేసుకుంటూ వెళ్తా. అనంతపురం అభివృద్ధే నా ధ్యేయం. మీరు చూసారు, ఈరోజు 30 ఏళ్ళ నుంచి ఉండే డంపింగ్ యార్డ్ క్లీన్ చేస్తున్నాం. కానీ ఈరోజు మళ్ళీ నెక్స్ట్ ఇంకో టార్గెట్ ఏంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ టార్గెట్. తర్వాత ఈ మన నడివంక రిటైనింగ్ వాల్ టార్గెట్. అలాగే ఈరోజు నక్షా ప్రోగ్రాం కింద దాదాపు 80 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ తీసుకొస్తున్నాం. ఆ నక్షా ప్రోగ్రాం కింద ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ అని మీటింగ్ అయింది. దాదాపు ఫస్ట్ ఫేజ్లో 50 కోట్లు వస్తుంది. తర్వాత సెకండ్ ఫేజ్లో 30 కోట్లు వస్తుంది. అంటే నాకు అభివృద్ధి తప్ప వర్క్ చేయడం తప్ప ఏం ఈ రాజకీయాలు తెలీదు. కేవలం ఎవరో చేసిన రాజకీయాల వల్ల దాన్ని ఏదో భూతద్దంలో చూపించి, దాన్ని వాంటెడ్లీ చేపించి, భూతద్దంలో చూపించి వాళ్ళే ఫార్వర్డ్ కొట్టు, వాళ్ళే వీడియోలు చేసుకుంటూ అనంతపురం ఎమ్మెల్యే మీద ఇచ్చేస్తారు. పాపం నిన్న రామకృష్ణ అన్నతో కానీ పెట్టించారు. తర్వాత చెప్తా ఉన్నాడు అమ్మాయి దగ్గరికి పోయినప్పుడు ఒక పెద్ద ఆయన, నీకు రామకృష్ణ సపోర్ట్ ఉంటాడమ్మా, తర్వాత జాఫర్ సపోర్ట్ ఉంటాడు, ఏం సపోర్టు అసలు నీకు? నేను అంటే పార్టీ ఏ శిక్ష విధించినా నేను కట్టుబడి ఉంటాను. పార్టీకి ఇస్తా అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారికి కానీ. ఖచ్చితంగా ఆధారాలు ఇస్తే నేను కానీ దేనికైనా రెడీగా ఉంటానని చెప్పేసి తెలియజేసుకున్నాను. ఎందుకంటే గతంలో కానీ ఇట్లే పార్టీ ఆఫీస్లో అవి ఇవి అని చెప్పేసి పెట్టారు, రైస్ దే అవి అని ఇవని, ఇంకోటి అని. సేమ్ ఇప్పుడు కానీ అదే ఇవ్వనండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. ఖచ్చితంగా ఆయన కానీ పోటీ ఉండొచ్చేమో. ఎందుకంటే నా వయసు, నేను అదే చెప్పాను కదా, ఆయన ఎక్స్పీరియన్స్ అంత లేదు నా వయసు. నేను ఎట్లా పోటీ అయితే ఆయనకి పెద్ద ఆయన. అంటే అనంతపూర్ గురించి నాకన్నా మీకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే చాలా కాలం నుంచి అనంతపూర్లో నివసిస్తున్నారు. నేను కేవలం ఈ 2 ఇయర్స్ నుంచి అనంతపూర్లో స్థానికంగా ఉంటున్నాను. నాకన్నా మీకే ఎక్కువ తెలుసు గతంలో ఏం జరిగిందనేది. గతంలో టికెట్లు ఇవ్వకోకుండా వేరే వాళ్ళకి ఇస్తే ఏం జరిగిందనేది మీకు తెలుసు. కానీ ఇవన్నీ పార్టీ గమనిస్తూ ఉంది, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం అయితే చెల్లించుకుంటారని చెప్పేసి తెలియజేసుకుంటారు. 9వ తేదీ ఇక్కడికి వస్తే భారీగా ఫ్లెక్సీలు వేస్తే ఏంది ఇట్లా కట్టినారు, తిక్కేమన్నా పట్టిందా అనుకున్నాను నేను. ఆ ఫ్లెక్సీలను చూసి తట్టుకోలేక సాక్షి వాళ్ళతో రాపిస్తారు. ఏది స్టోర్ డీలర్లతో డబ్బులు వసూలు జరిగింది. ఎక్కడైనా ఒక స్టోర్ డీలర్ని పలికించండి, ఎవరు కలెక్ట్ చేశారు? ఈ మేనేజ్ చేయడం ఇవన్నీ ఎవరికి వెన్నుతో పెట్టిన విద్య అనేది బాగా తెలుసు. ఎందుకంటే మాట్లాడినంత ఆయన వయసు అంతగానే, ఆయన అనుభవం అంతగానే లేదు నా వయసు. అలాంటి వాళ్ళ దగ్గర రాజకీయంగా నిజంగానే నేను ఆ రాజకీయం చేయడం నాకు రాదు. ఆ రాజకీయం చేస్తూ ఉంటే దాంట్లో ఉచ్చులో పడి ప్రజలకి మౌత్ పబ్లిసిటీ ద్వారా ఎమ్మెల్యే అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అని చెప్పేసి మౌత్ పబ్లిసిటీ ద్వారా చేస్తూ ఉన్నారు. ఆ పేపర్లో రాపిస్తున్నారు. తర్వాత యూట్యూబ్ ఛానల్స్ 2-3 పెట్టుకొని ఆ యూట్యూబ్ ఛానల్లో బ్రహ్మాండంగా చేస్తాం. కూచి ఛానల్ అని కాదు, అదైతే ఇంక అదే పని అనమాట. ఇంకా పొద్దున్న లేస్తానే తర్వాత కొంతమంది ఒక 3-4 ఉన్నారు, వాళ్ళు ఇదే ఇంకా ఫార్వర్డ్ చేసుకుంటూ ఉండడం అనమాట. ఏది వచ్చినా కానీ ఫార్వర్డ్ చేయడం. వాళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చాను, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. ఎఫ్ఐఆర్ కానీ బుక్ చేయమని చెప్పాను. ఎందుకంటే మీరు సత్యాలు ఉంటే ప్రచారం చేయండి, అవాస్తవాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఏం నన్ను ఇచ్చేస్తే మా పార్టీని చేసినట్లే.
నాకు చంద్రబాబు నాయుడు గారు నన్ను నమ్మి సీట్ ఇచ్చారు. ఇక్కడ 1.5 ఇయర్లోనే నన్ను ఎంత ఇబ్బంది పెడతాన్నా ఏ రోజు నేను నా సహనాన్ని కోల్పోలేదు. ఎందుకంటే నాకు దేవుడు ఇచ్చిన వరం అది సహనం అనేది. ఎలక్షన్స్ ముందు నుంచి పార్టీ ఆఫీస్ కాల్చిన వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించేస్తారు, రెచ్చగొట్టే విధంగా మాట్లాడిస్తారు. అంటే ఇంకా అనంతపూర్లో తెలుగుదేశం తరపున ఇంకెవరు నిలబడకూడదా? మీరు ఒక్కడే నాయకులు. గతంలో రహమతుల్లా ఎలా చనిపోయాడు మీ అందరికీ తెలుసు. దాని తర్వాత మహాలక్ష్మి శ్రీనివాస్